హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా సమీపంలో నెహ్రూ జూ పార్క్ వద్ద ఓ ఆటోలో మంటలో దగ్ధమైంది. కెమికల్ తరలిస్తుండగా లీక్ అయి మంటలు చెలగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. ఆటో పూర్తిగా దగ్ధమైన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కెమికల్స్ని క్యారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎవరు ఓనర్, ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది? హరి, హైదరాబాద్ బహదూర్పురా లిమిట్స్ లో జూ పార్క్ సమీపంలో కూడా రోడ్డుపై ప్రయాణిస్తున్నటువంటి ఒక ఆటో ఒక్కసారిగా అగ్నికి ఆహుతైంది. అది ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోనే ఆటో రిక్షా పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. కానీ సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరిన లోపే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆటో మంటల్ని ఆర్పేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కానీ ఆటో డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఎందుకంటే ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి ఒక కెమికల్ ను ఈ యొక్క ఆటోలో తరలిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ ఆటోలో తరలిస్తున్నటువంటి కెమికల్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఎందుకంటే స్థానికులంతా కూడా ఇసుకతో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక వాటర్ పైప్ తో కూడా ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా ఆటో మొత్తం దగ్ధమైనంత మంటలు ఆరిపోలేదు. కానీ ప్రమాదకరమైనటువంటి ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ఒక ప్రమాదకరమైనటువంటి ఒక కెమికల్ ను తరలిస్తున్న కారణంగానే ప్రమాదానికి కారణమని చెప్పి స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆటో డ్రైవర్ అదుపులో తీసుకున్నారు. మొత్తం మీద 2 కిలోమీటర్ల మేరకు కూడా దట్టమైనటువంటి పొగ, దట్టమైనటువంటి ఘాటు వాసన వస్తుండటంతో ట్రాఫిక్ పూర్తిగా కూడా జామ్ అయింది. జూ వస్తున్నటువంటి పరిసరాలకు సంబంధించినటువంటి జూ పార్క్ చూసేందుకు వ్యక్తులు కూడా చాలా వాసు, ప్రమాదకరమైన కెమికల్స్ అంటున్నారు. అక్కడ చూస్తున్నాం మనం, అది బయట రహదారిలో వెళ్లే ప్రజలకి కూడా చాలా ప్రమాదకరమైనట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ బ్రిగేడ్ ఇంతవరకు ఎందుకు రాలేదు? ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో అది ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కెమికల్ వాటర్ పోస్తే ఏ విధంగా ఆరుతుందో మరి తెలియని పరిస్థితి. ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు? ఫైర్ బ్రిగేడ్ ఇంకా ఎందుకు రాలేదు అక్కడికి? సౌత్ జోన్ అర్షల్ డీసీపీ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మంటలను ఆర్పేందుకు కూడా స్థానికుల సహకారం తీసుకున్నప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆటో పూర్తిగా దగ్ధమైనటువంటి విజువల్స్ మనం గమనిస్తున్నాం. కానీ ఫైర్ ఇంజన్ చేరుకున్న లోపే ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా ఈ యొక్క మండే లక్షణం స్వభావం ఎక్కువ ఉన్నటువంటి కెమికల్ గా పోలీసులు అంటున్నారు. ఎందుకంటే ఈ కెమికల్ దేనికోసం ఉపయోగిస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ కి ఎలాంటి ప్రమాదం జరగబోయినప్పటికీ అతని పోలీసులు బహదూర్పురా పోలీసు ప్రస్తుతం అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఆటో కెమికల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి తరలిస్తున్నారు, ప్రస్తుతం ఆ కోణంలో దర్యాప్తు సాగుతున్న పరిస్థితి. కానీ ఇలాంటి తరచుగా కూడా హైదరాబాద్ లో తరచూ చోటు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ట్రాలీలో పెద్ద ఎత్తున కూడా ఇటువంటి ప్రమాదకరమైనటువంటి చాలా రక్షణ మధ్య ఇటువంటి కెమికల్స్ సప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా ఒక ఆటోలో బహిరంగంగా ఇలాంటి నేషనల్ హైవేలపై తరలిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఎందుకంటే ఆటో కాబట్టి ఎవరికి ప్రమాదం జరగలేదు. కానీ పెద్ద ఎత్తున మంటలు చెందిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం చాలా సీరియస్ గా పోలీసులు కేసును తీసుకున్నారు. ఈ యొక్క కెమికల్ సంబంధించినటువంటి యజమానితో పాటు ఆటో డ్రైవర్ ను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. హరి, వాసు, అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగితే తప్ప దాంట్లో ఏం కెమికల్ ఉంది, ఏం తీసుకెళ్తున్నారు, ఏం క్యారీ చేస్తున్నారు తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుందంటారా? ఇది ఒక్కటే కాదు, చాలా మంది వాహనాల్లో ఇలాంటి ప్రోడక్ట్స్ అవి తీసుకెళ్తూ ఉంటారు. వాటిని అరికట్టాల్సిన అవసరం అధికారులకు ఉంటుంది. సో దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా? పోలీసులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం? ఖచ్చితంగా పోలీసులు ఈ యొక్క గతంలో కూడా అనేక డీసీఎంలు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ట్రాలీల్లో కూడా పెద్ద ఎత్తున డ్రమ్ముల కొద్దీ తరలిస్తుంటారు. నగర శివారు, జేడిమెట్ల కావచ్చు, ఇలాంటి కుక్కటిపల్లి, ఈ సనత్నగర్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడుతున్నటువంటి బాలాపూర్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి తరచూ జరుగుతూనే ఉంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు అప్పటికి మాత్రమే చర్యలు తీసుకుంటారు అధికారులు. ఆ తర్వాత ఇవన్నీ సాదాసీదాగా వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ కేసు మాత్రం ప్రస్తుతం పోలీసులు మాత్రం ఆటో డ్రైవర్ ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి ఈ కెమికల్ తీసుకొస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి కెమికల్ ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ ప్రధానంగా ఈ యొక్క 3 అంశాలపైన విచారిస్తే తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కెమికల్ ఏంటిదనేది తెలియాల్సింది. దేనికోసం దీన్ని ఉపయోగిస్తారు, ఏదైనా ప్రమాదకరమైనటువంటి ఏదైనా తయారీకి ఏమైనా ఉపయోగిస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఇలా ఈ సంఘటన మొత్తం మీద బహదూర్పురా ప్రాంతంలో జూ పార్క్ వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తం ఉంది. ఎందుకంటే అక్కడ ఏమాత్రం నిలబడలేనటువంటి స్థితిలో కూడా ఘాటైనటువంటి వాసనతో పాటు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరలించినప్పుడు ఖచ్చితంగా భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అడ్డదిడ్డంగా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఈ కెమికల్స్ తరలించడానికి ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఆటో డ్రైవర్ ని ప్రస్తుతం బహదూర్పురా పోలీసులు విచారిస్తున్నారు. హరి, ఇంతకీ మంటలు ఎలా చెలరేగినట్టు ప్రమాదవశాత్తు? అంటే ఏదన్నా ఆటో నుంచి మంటలు వచ్చాయా, లేకపోతే ఏ విధంగా జరిగిందని చెప్తున్నాడు ఆటో డ్రైవర్? అంటే కెమికల్ ని ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా తరలిస్తున్న నేపథ్యంలో కూడా రాపిడి వలన ఈ యొక్క మంటలు చెలరేగాయి. ఎందుకంటే డీజిల్ ఆటో ఇది అప్పి పిఆర్ ఆటోగా చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అంటే ఒక వేగంగా వెళ్తున్నటువంటి ఆటో కుదుపుకు లోనైన పరిస్థితుల్లో కూడా ఆ యొక్క కెమికల్ లో రాపిడి వల్లనే ఈ యొక్క
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ అంతగనంగా రాపిడి జరిగి ప్రమాదం జరిగేంత తీవ్రత ఏ కెమికల్ కు ఉంటుందనేది మాత్రం పోలీసులు కొంచెం కలవర పెడుతుంది. ఎందుకంటే ఇలాంటిది ఏదైనా ఇంకా మరి ఆటో బోల్తా పడ్డా కానీ లేదంటే ఇంకేమైనా సంఘటన జరిగితే విస్ఫోటనం జరిగేటువంటి అవకాశాలు ఉంటున్న నేపథ్యాన్ని కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఆటో విజువల్ మనం చూస్తున్నాం. ఫైర్ ఇంజన్ కూడా సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేకపోవడంతో కూడా పూర్తిగా ఆటో అగ్నికి ఆగుతున్న స్థానికులు కూడా అప్పటికి పూర్తి సమాచారం అందించినప్పటికీ ఫైర్ ఇంజిన్ సకాలం చేరుకోలేదు. దీనిపైన కూడా పోలీసులు ప్రస్తుతం ఆటో డ్రైవర్ ను మాత్రం విచారిస్తున్న పరిస్థితి. ఓకే వాసు.